హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు వృశ్చిక రాశి వారైతే ఈ వీడియో మీకోసమే. ఎందుకో తెలుసా? వృశ్చిక రాశి జ్యోతిష శాస్త్రంలో అత్యంత రహస్యమైన, అత్యంత శక్తివంతమైన రాశి. చాలామంది మీ గురించి తప్పుగా అనుకుంటారు. మీరు కోపిష్ఠులని, పంతం ఎక్కువని అంటారు. కానీ రాత్రిళ్ళు ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకొని మీరు ఎన్ని కన్నీళ్లు కార్చారో ఏ ఒక్కరికైనా తెలుసా? మీరందరికీ సహాయం చేస్తారు. మీ జేబులో రూ. 10 ఉంటే అందులో రూ. 8 ఇతరుల కోసమే ఖర్చు పెడతారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మీ వెనుక ఎవరు ఉండరు. కనీసం మిమ్మల్ని అర్థం చేసుకునే నాథుడు కూడా కరువవుతాడు. అవునా కాదా? నా మాట అవును అయితే అవును అని కామెంట్ చేయండి. అవమానాలు, మోసాలు, ఆర్థిక కష్టాలు, కన్నవాళ్ళే కాదనుకున్న పరిస్థితులు ఇవన్నీ మీరు దాటుకొని వచ్చారు. ఒక దశలో నా జీవితం ఇంతేనా, దేవుడు నా నుదుటి మీద అదృష్టం అనే పదమే రాయలేదా అని మీరు ఎన్నోసార్లు కుమిలిపోయారు. కానీ ఆగండి, ఎక్కడే సృష్టి రహస్యం దాగి ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటే పోరాటం, రక్తం, అగ్ని. అగ్నిలో కాలిన బంగారానికే విలువ ఎక్కువ. విశ్వం మిమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టింది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక సామ్రాజ్యానికి రాజును చేయడానికి. ఈరోజు నేను ఒక అద్భుతమైన రహస్యాన్ని బయట పెట్టబోతున్నాను. వృశ్చిక రాశి వారు సాధారణ జీవితం నుండి అకస్మాత్తుగా కోటీశ్వరులు అయ్యే ముందు వారి జీవితంలో విశ్వం, యూనివర్స్ పంపే ఒక 5 ఖచ్చితమైన సంకేతాలు ఉన్నాయి. ఆ 5 సంకేతాలు ఏంటో ఇప్పుడు మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇందులో 4వ మరియు 5వ సంకేతం కనుక ఇప్పుడు మీ జీవితంలో జరుగుతుంటే రాసి పెట్టుకోండి. మీరు త్వరలో కోట్ల రూపాయలు చూడబోతున్నారు. మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. ఈ 5 సంకేతాలు చెప్పే ముందు ఒక ముఖ్యమైన మాట. ఈ వీడియో చూసే ముందు జై సంతోషిమాత అని కామెంట్ చేసి, అలాగే వీడియోకి లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జ్యోతిష శాస్త్రంలో శక్తి మార్పిడి, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనే ఒక నియమం ఉంది. విశ్వం మీకు ఈ వీడియో ద్వారా ఒక శుభవార్తను పంపుతున్నప్పుడు మీరు దాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పడానికి ఒక మార్గం కావాలి. మీరు నిజంగా మీ జీవితంలో ఆర్థిక విజయాన్ని, కోటీశ్వరులు అవ్వాలనే యోగాన్ని నమ్ముతుంటే, ఈ దరిద్రాన్ని ఈరోజే వదిలించుకోవాలి అని గట్టిగా కోరుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం ఒక బటన్ కాదు, ఇది విశ్వానికి మీరు ఇస్తున్న ఒక సిగ్నేచర్. నేను అదృష్టాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని మీరు ప్రకృతికి ఇస్తున్న వాగ్దానం. మీ సంకల్ప బలం ఎంత గట్టిగా ఉంటే మీ విజయం అంత తొందరగా వస్తుంది. ఈ ఒక్క చిన్న పని చేయకుండా వీడియోని ముందుకు చూడకండి. అలాగే సబ్స్క్రైబ్ చేశారా? వృశ్చిక రాశి వారు ఎందుకు ముందుగా కష్టపడాలి? ఎందుకు అందరిలా పుట్టగానే వెండి స్పూన్తో పుట్టరు? జ్యోతిష శాస్త్రంలో కాలపురుష తత్వంలో వృశ్చిక రాశి 8వ స్థానం. 8వ స్థానం అంటే చీకటి, మరణం, అప్పులు, అవమానాలు మరియు భూమి అడుగున దాగి ఉన్న నిధి. చూసారా? భూమి అడుగున నిధి కావాలి అంటే పైపైన తవ్వితే దొరకదు, చాలా లోతుగా తవ్వాలి. రాళ్ళ మట్టితో యుద్ధం చేయాలి. వృశ్చిక రాశి వారి జీవితం కూడా అంతే. మీరు పడే ప్రతి కష్టం, మీరు అనుభవించే ప్రతి నరకం ఆ నిధిని తవ్వే ప్రక్రియ మాత్రమే. మీ అకౌంట్లోకి ఊహించని విధంగా డబ్బు రాబోయే ముందు గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. మీ మైండ్ సెట్ మారుతుంది, మీ చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. అలాగే వృశ్చిక రాశి వ్యక్తి కోటీశ్వరుడు అయ్యే ముందు ప్రకృతి కొన్ని భయంకరమైన, విచిత్రమైన సంకేతాలను పంపిస్తుంది. అందులో మొదటి సంకేతం మీకు వచ్చే విచిత్రమైన కళలు మరియు మీ 6th సెన్స్ అకస్మాత్తుగా పెరిగిపోవటం. వృశ్చిక రాశి వారికి సహజంగానే ముందు జరగబోయేది పసిగట్టే గుణం ఉంటుంది. కానీ రాజయోగం పట్టే ముందు, లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు
మీ నిద్రలో తీవ్రమైన మార్పులు వస్తాయి. అకస్మాత్తుగా మీకు కొన్ని విచిత్రమైన కలలు రావడం మొదలవుతాయి. ఎలాంటి కలలు వస్తాయో తెలుసా? నిండుగా పారుతున్న నీరు లేదా పారదర్శకంగా ఉన్న జలపాతాలు కలలో కనిపిస్తాయి. పాములు మిమ్మల్ని ఏమీ చేయకుండా మీ పక్క నుండి వెళ్తున్నట్లు లేదా ఒక గుడిలో మీరు ఒంటరిగా ఉన్నట్లు కలలు వస్తే రాసిపెట్టుకోండి. కుజ మహర్దశ లేదా మీ జాతకంలో ధనయోగం స్టార్ట్ అయిందని అర్థం. అంతేకాదు, ఈ సమయంలో మీ ఇంట్యూషన్ భయంకరంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తిని చూడగానే వాడు మంచోడా చెడ్డోడా మోసం చేస్తాడని మీ మైండ్కి సెకండ్ల వ్యవధిలో తెలిసిపోతుంది. ఎవరైనా మీకు అబద్ధం చెప్తుంటే వాళ్ళ కళ్ళలోకి చూసి మీరు ఇట్టే పసిగట్టేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో బృహస్పతి గురువు మీ రాశికి అనుకూలంగా తన శక్తిని పంపుతున్నాడని అర్థం. మీకు తెలియని ఒక దైవశక్తి మీకు రక్షణ కవచంలో నిలబడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని ఆపుతుంది. రెండవ సంకేతం, మీ జీవితం నుండి మనుషులు అకస్మాత్తుగా దూరమైపోవడం. ఇది వినడానికి కొంచెం బాధగా అనిపించవచ్చు, కానీ ఇది అత్యంత బలమైన సంకేతం. మీ జేబులో లక్షలు కోట్లు చేరే ముందు శని భగవానుడు మీ జీవితాన్ని క్లీన్ చేస్తాడు. క్లీన్ చేయడం అంటే ఏంటో తెలుసా? మీ చుట్టూ ఉన్న స్వార్థపరులను, వెన్నుపోటు పొడిచేవారిని, మిమ్మల్ని వాడుకొని వదిలేసేవారిని మీ జీవితంలో నుండి శాశ్వతంగా గెంటేస్తాడు. అకస్మాత్తుగా మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీకు శత్రువులు అవుతారు. మీరు ప్రాణంగా ప్రేమించిన బంధువులు మీ గురించి చెడుగా మాట్లాడడం మొదలు పెడతారు. మీకు ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. మీ ఫోన్ కాంటాక్ట్స్లో వందల నెంబర్లు ఉన్న మనసు విప్పి మాట్లాడడానికి ఒక్కరూ కూడా లేరు అన్నంత ఒంటరితనం వస్తుంది. మీరు గదిలో ఒంటరిగా కూర్చొని నాకు ఎవ్వరూ లేరు అని ఏడుస్తారు. కానీ ప్రియమైన వృశ్చిక రాశి వారు, మీరు బాధపడకండి. విశ్వం మిమ్మల్ని ఒంటరి చేయలేదు, మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నారు. ఆ సామ్రాజ్యంలో చెత్త మనుషులు రాకూడదు కదా. ద్రోహులు మీ పక్కనే ఉంటే మీరు పైకి ఎదగలేరు. అందుకే ప్రకృతి వాళ్ళ నిజస్వరూపాలను బయటపెట్టి వాళ్ళను మీ జీవితంలో నుండి తరిమేస్తుంది. ఈ ఒంటరితనం ఒక శిక్ష కాదు, ఇది మీ విజయానికి శిక్షణ. మీ చుట్టూ ఉన్న జనం తగ్గిపోతారన్నమాట. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడానికి స్థానం ఏర్పడబోతుందని అర్థం చేసుకోండి. మూడవ సంకేతం, భయంకరమైన నిశ్శబ్దం మరియు పనుల పట్ల పిచ్చి. వృశ్చిక రాశి వారి కోపం వస్తే అరుస్తారు, సంతోషం వస్తే సంబరపడతారు. కానీ వీరికి డబ్బు యోగం వచ్చే ముందు వీరు పూర్తిగా సైలెంట్ అయిపోతారు. సోషల్ మీడియాలో ఫోన్లో పెట్టరు, వాట్సాప్ స్టేటస్లు పెట్టరు, నలుగురితో కలిసి పార్టీలకు వెళ్ళరు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అర్థం కాదు. మీ లోపల ఒక తెలియని కసి మొదలవుతుంది. ఎవరైతే నన్ను అవమానించారో వాళ్ళ ముందు నేను కాలు మీద కాలు వేసుకొని బ్రతకాలి, నా స్థాయి ఏంటో ఈ ప్రపంచానికి చూపించాలని ఒక భయంకరమైన సంకల్పం మీ మనసులో నాటుకుపోతుంది. దీన్నే ఆస్ట్రాలజీలో కుజస్తంభన లేదా ధ్యాన స్థితి అంటారు. అప్పటి వరకు టైంపాస్ చేసిన మీరు సడన్గా ఏదో ఒక పని మీద, ఒక వ్యాపారం మీద, ఒక ఐడియా మీద రాత్రి పగలు పనిచేయడం ప్రారంభిస్తారు. మీకు నిద్ర పట్టదు, ఆకలి వేయదు. మీ కళ్ళ ముందు కేవలం మీ లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. ఎవరైనా వచ్చి ఏంట్రా సైలెంట్గా ఉన్నావు అని అడిగితే మాత్రం కనిపిస్తుంది. ఎవరైనా వచ్చి ఏంట్రా సైలెంట్గా ఉన్నావు అని అడిగితే నవ్వి వదిలేస్తారే తప్ప మీ ప్లాన్ ఏంటో వాళ్ళకి చెప్పరు. ఈ లక్షణం మీలో కనిపిస్తుందా? ఈ సైలెంట్ పేజ్లో మీరు ఉన్నారా? ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే సింహం వేటాడే ముందు ఎలాగైతే సైలెంట్గా 2 అడుగులు వెనక్కి వేస్తుందో, వృశ్చిక రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు అంతే సైలెంట్ అవుతారు. 4వ సంకేతం, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడే మ్యాజిక్ మొదలవుతుంది. అకస్మాత్తుగా వచ్చే చిన్న చిన్న అదృష్టాలు మరియు అప్పుల నుండి విముక్తికి దారులు దొరకడం. కోట్లు ఒకే రోజు ఆకాశం నుండి ఊడిపడవు. విశ్వం మీకు పెద్ద మొత్తం ఇచ్చే ముందు మీరు దాన్ని
హ్యాండిల్ చేస్తారో టెస్ట్ చేస్తుంది. వృశ్చిక రాశి వారికి రాజయోగం పట్టే ముందు అకస్మాత్తుగా వారికి ఎక్కడో ఆగిపోయిన డబ్బులు చేతికి వస్తాయి. ఎప్పుడో మీరు అప్పుగా ఇచ్చాను వాడికి ఇవ్వడు అని మీరు ఆశ వదిలేసుకున్న డబ్బు సడన్గా తిరిగి వస్తుంది. లేదా వ్యాపారంలో ఊహించని ఒక చిన్న లాభం వస్తుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ అనుకోకుండా దొరుకుతుంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే మీకు ఆర్థికంగా ఇబ్బంది వచ్చిన ప్రతిసారి ఇక రేపు ఎలా బ్రతకాలి, నా పరువు పోయిందని మీరు కుమిలిపోతున్న ఖచ్చితమైన సమయానికి ఎవరో ఒక రూపంలో మీకు సహాయం అందుతుంది. అది మీకు పరిచయం లేని వ్యక్తి కావచ్చు, ఒక ఫ్రెండ్ కావచ్చు. ఆఖరి నిమిషంలో దేవుళ్ళ వచ్చి మిమ్మల్ని ఆ గండం నుండి గట్టెక్కిస్తారు. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? మీ ఏకాదశ స్థానం 11th హౌస్ ఆఫ్ గెయిన్స్ యాక్టివేట్ అవుతుందని అనడానికి ఇదే నిదర్శనం. లాభస్థానం యాక్టివేట్ అయినప్పుడు డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి రావడానికి దారులు వెతుక్కుంటుంది. మీ అప్పులు తీరడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా మీకు కొత్త బిజినెస్ అవకాశాలు వస్తాయి. ఈ చిన్న చిన్న అదృష్టాలు కనిపిస్తే దేవుడు మీకు చెబుతున్నాడు, సిద్ధంగా ఉండు, పెద్ద తుఫాను రాబోతుందని. ఇక 5వ మరియు ఆఖరి సంకేతం ఇది అత్యంత శక్తివంతమైనది. మీలో ఎవరికైతే ఈ సంకేతం కనిపిస్తుందో వాళ్ళు కేవలం కోటీశ్వరులు మాత్రమే కాదు, వాళ్ళు చరిత్ర సృష్టిస్తారు. అదేంటంటే డబ్బు పట్ల భయం పూర్తిగా పోవడం. అవునండి, మీరు విన్నది నిజమే. ఎన్నో ఏళ్ళగా డబ్బు లేక ఏడ్చారు. అప్పులు వాళ్ళకి భయపడ్డారు. ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుందో అని వణికిపోయారు. రేపటి రోజు గురించి భయపడ్డారు. కానీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీ మైండ్లో ఒక స్విచ్ ఆన్ అవుతుంది. మీ జేబులో 100 రూపాయలే ఉండొచ్చు. రేపు కట్టడానికి మీ దగ్గర అప్పు తీర్చే దారి లేకపోవచ్చు. కానీ మీ మనసులో ఎలాంటి భయం ఉండదు. ఒక విధమైన ప్రశాంతత వచ్చేస్తుంది. ఏం జరిగితే అదే జరుగుతుంది. నేను నా వంతు కష్టపడుతున్నాను. నన్ను సృష్టించిన దేవుడు నన్ను రోడ్డు మీద పడేయడు అనే ఒక భయంకరమైన ఆత్మవిశ్వాసం పుడుతుంది. ఎప్పుడైతే మీరు డబ్బు వెనక పరిగెత్తడం ఆపేస్తారో, ఎప్పుడైతే డబ్బు లేకపోయినా నేను సంతోషంగా బ్రతకగలను అని మీరు డిసైడ్ అవుతారో, ఖచ్చితంగా అప్పుడే లక్ష్మీదేవి మీ తలుపు తడుతుంది. ఇది సైకాలజీ మరియు ఆస్ట్రాలజీ కలిసిన అద్భుతమైన ఫార్ములా. డబ్బును చూసి భయపడేవాడి దగ్గరికి డబ్బు రాదు. డబ్బు పట్ల వ్యామోహం వదిలేసి కర్మ మీద ఫోకస్ చేసే వృశ్చిక రాశి వారి పాదాల దగ్గర డబ్బు దాసోహం అవుతుంది. మీరు ఎప్పుడైతే నాకు ఈ బాధలు అలవాటైపోయాయి, దేనికైనా రెడీ అని మీరు గుండె మీద చెయ్యి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారో, ఆ తర్వాత రోజు ఉదయం నుండే మీ జాతకం మారిపోతుంది. నా ప్రియమైన వృశ్చిక రాశి వారు, ఇవే ఆ 5 సంకేతాలు. ఇంట్యూషన్ పెరగటం, స్వార్థపరులు దూరం అవటం, నిశ్శబ్దంగా లక్ష్యం వైపు పనిచేయటం, ఆఖరి నిమిషంలో ఊహించని ధన సహాయం దొరకడం, డబ్బు పట్ల భయం పోయి ఆత్మవిశ్వాసం రావటం. వీటిల్లో ఏ ఒక్క సంకేతం మీ జీవితంలో జరుగుతున్నా మీరు సరైన దారిలో ఉన్నారని అర్థం. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలకు, మీరు కార్చిన కన్నీళ్లకు వడ్డీతో సహా చెల్లించే సమయం వచ్చేసింది. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే మీకోసం క్యూలో నిలబడే రోజు దగ్గరలోనే ఉంది. కుజభగవానుడి ఆశీస్సులు మీపై పూర్తిగా ఉన్నాయి. మీ ధైర్యమే మీ పెట్టుబడి. మీరు ఎక్కడా ఆగిపోకండి. మీరు ఈ భూమి మీద ఒక గొప్ప చరిత్ర సృష్టించడానికే వచ్చారు. నేను ముందే చెప్పినట్లు మీ సక్సెస్ని, మీ కోటీశ్వర యోగాన్ని ఈ క్షణమే ఆహ్వానించండి. కామెంట్స్లో నా అదృష్టం మొదలైంది అని రాయండి. మీ కామెంట్ చూసి నేను కూడా మీకోసం ఆ సంతోషి మాతను ప్రార్థిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ మనసుకు హత్తుకుంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.